హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. టీటీడీ నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ని ప్రభుత్వం నియమిస్తూ కూడా నిన్న ఉత్తర్వులు తీసుకున్న తర్వాత, ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఒకసారి ఆయన ట్రాక్ రికార్డ్ చూద్దాం. ఎందుకంటే గతంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఆయన పనిచేశారు. చదువుతాను అంటే ఆయనకు సంబంధించినటువంటి డేటా. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్కు మూడోసారి పనిచేసే అవకాశం దక్కింది. గతంలో 2018, 19, 20 వరకు కాలంలో టీటీడీ ఈవోగా అటు తెలుగుదేశం ప్రభుత్వంలో నియమితులై వైసీపీ ప్రభుత్వంలోనూ ఎక్స్టెన్షన్ తెచ్చుకోవడం జరిగింది. రెండవసారి ఆయన వైసీపీ ప్రభుత్వంలో కొనసాగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మూడోసారి కార్యనిర్వహణాధికారిగా నియమితులు కావడం ఆయనకు వెంకన్న అనుగ్రహంతోనే సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి టీటీడీ కార్యనిర్వహణాధికారులుగా పనిచేసిన గతంలో వారందరూ ఒక్కసారి కంటే మించి రెండవసారి టీటీడీ ఈవోగా వచ్చిన సందర్భాలు లేవు. అలాంటిది అనిల్ కుమార్ సింఘాల్కు మాత్రం ఒకసారి నియామకం కావడం, రెండవసారి కొనసాగించడం, మూడోసారి మళ్ళీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో రావడం అనేది అదృష్టంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడి తీవ్రంగా పనిచేస్తుందని అంటున్నారు. అనిల్ కుమార్ సింఘాల్ విషయంలో కూడా ఇలానే జరిగిందని చెప్పుకుంటున్నారు. కేంద్ర సర్వీసుల నుండి ఆంధ్రప్రదేశ్కు రావడంతో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తదితరుల సిఫారసులు పనిచేశాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో కేంద్రం నుండి ఒత్తిడి తీసుకొచ్చి టీటీడీకి ఈవోగా నియమితులు కావడం జరిగిందని ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. గవర్నర్ దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ కూటమి ప్రభుత్వం ఏర్పడే సందర్భంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అంతా తానే నడిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం పాలక మండలి చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారికి తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల సౌకర్యాలపై అమలు చేసే విషయంలో శ్యామలరావు తాస్కారం చేస్తున్నందున కొంత అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది. దీంతో పాలక మండలికి ప్రస్తుత ఈవో శ్యామలరావుకు, అంటే నిన్న ఆయన బదిలీ అయ్యారు కాబట్టి, మధ్య కొంతకాలం అగాధం ఏర్పడింది. టీటీడీలో వ్యక్తిగత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో శ్యామలరావు పైన కొంచెం విమర్శలు ఉన్నాయి. సో మొత్తం మీద మూడు సార్లు భగవంతుని అనుగ్రహం ఉంటేనే అలాంటి అదృష్టం వస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అనిల్ కుమార్ సింఘాల్ 3 సార్లు వచ్చారు అంటే నిజంగా ఇది ఒక అదృష్టం. ఆయన కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పూర్వజన్మ సుకృతంగానే ఆయన కూడా ఫీల్ అయ్యారు. తిరుమలకు వస్తే తిరుమలలో ఆయన అంటే టీటీడీ ఈవోగా ఉన్నప్పటికీ కూడా ఒక సామాన్య భక్తుల్లాగా ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా అనిల్ కుమార్ సింఘాల్. సో మరి మూడోసారి ఆయన తిరుమలకి టీటీడీ ఈవోగా వస్తున్నారు కాబట్టి మనం కూడా యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా నేను కూడా ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్. సో మంచి కార్యక్రమాలు, స్వామివారికి సంబంధించినటువంటి వచ్చేటువంటి భక్తులకి మంచి సేవలు, సౌకర్యాలు, భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.